బీసీలకు కేంద్రంలో బీజేపీ అన్యాయం చేస్తోందని ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది అంటున్న ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మనతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసినట్టేనా? మీరు బీసీ బిడ్డగా ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ పైన సరే అఫ్కోర్స్ మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా మీ లీడర్లు ఎదురు చూస్తున్నారు. ఈ రిజర్వేషన్ల మీద ఏం జరగబోతోంది అన్న టెన్షన్ అయితే ఉంది. ఏం చెప్తారు? అంటే 42% రిజర్వేషన్తో పోవాలని చెప్పిన ఒక సంకల్పం గట్టిగా తీసుకున్న సందర్భం నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% ప్రభుత్వం రాగానే ఇస్తామనేటువంటి మాట కట్టుబడి అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మార్చులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు బిల్లును ప్రవేశపెట్టడం, నేను ఒక బీసీ బిడ్డగా ఆ బిల్లును ఆమోదింపజేసేటువంటి బలపరిచే అవకాశం నాకు రావడం ఒక అంటే ఆత్మసంతృప్తిని ఇచ్చింది. బీసీలకు సంబంధించిన ఒక చట్టాన్ని మనం రూపొందించిన క్రమంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం కులగణన జరిపి 42%తో ముందుకు పోదాం, అది రాజకీయ విద్య ఉద్యోగాల బిల్లులు ఆమోదింపు చేసుకొని ఈరోజు కేంద్రానికి పంపిన తర్వాత బీజేపీ మోకాలు అడుతున్న సందర్భంలో మేము అనేక సందర్భాలు చెప్పినాం. రాష్ట్రంలో సై అంటున్నారు 42% బీసీ బిల్లుకు అసెంబ్లీలో, కేంద్రానికి వెళ్ళాక నై అని ఎందుకు అంటున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు సూటిగా ప్రశ్నించింది. యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నారని, షెడ్యూల్ 9లో ఎందుకు మీరు చేర్చడానికి వైఫల్యం చెందుతున్నారు, విఫలమవుతున్నారని చెప్పి దానికి ఇప్పటివరకు సమాధానం లేదు. జంతర్ మంతర్ దగ్గర ప్రభుత్వం యావత్తు వెళ్ళి, పార్టీ యావత్తు వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే, అంటే నోటికాడికి వచ్చిన బుక్కను ఎత్తగొట్టకండి మా బీసీ బిడ్డలకని చెప్పని మేము ఎంత చెప్పినా ఎందుకో బీజేపీ ఆమోదం చేయడంలో విఫలమైందనే మాట ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మరొకటి 50% క్యాపు ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ వేసిన దానిలో ఈసారికి మేము 50% లోపలనే పోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పాను. అది కూడా ఆర్డినెన్స్ ద్వారా ఆ 50% క్యాప్ను రిజర్వేషన్ ఎత్తివేసేటువంటిది క్యాబినెట్ ఆమోదం పొంది ఆర్డినెన్స్ను పంపిస్తే కూడా గవర్నర్ గారు మనకు అనుమతి ఎందుకు మీరు చూశారు. అంటే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% రిజర్వేషన్కి అనుకూలంగా లేదని తేటతెల్లమైన వేళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి కార్యక్రమం చేయడంలో పూర్తిగా మేము సఫలమైనాం. ఏదేమైనా మేము ఇచ్చిన మాట ప్రకారమే ముందుకు పోవాలని చెప్పనుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్తోనే ముందుకు వెళ్ళాలని చెప్పినట్టు ఖచ్చితత్వమైనటువంటి ఆలోచన ప్రభుత్వం ముందడుగు లేస్తుంది. ఆ కోణంలోనే ఎన్నికలు జరుగుతూ చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎలక్షన్స్లో ఈ మధ్య యూరియా ఇష్యూ కానీ లేకపోతే మహిళలకు కొన్ని ఇచ్చిన హామీల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎలక్షన్స్ వస్తే ఏమైనా ప్రభావం చూపుతుందా కాంగ్రెస్ పార్టీ పైన? కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఎరువులు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ జరిగినటువంటి ఇబ్బంది. కేంద్ర ప్రభుత్వానికి మేము తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మార్చులు 11 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నుల మాకు ఎరువులు కావాలంటే 9,80,000 మెట్రిక్ టన్నులు అలాట్ చేశారు. అది కూడా ప్రతి మాసంలో ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం వల్ల దానివల్ల జరిగినటువంటి ఇబ్బంది. ఈ లోపల బీఆర్ఎస్ వాళ్ళు ఎరువు దొరుకుతుందని చెప్పని దుష్ప్రచారం చేయడం వల్ల రైతుల ఆందోళనకు దొరకదని చెప్పని ముందుకు రావడంతో జరిగినటువంటి ఇబ్బందిగా మేము భావిస్తాము. ఈ అంశాన్ని రైతు సోదరులకు చెప్పినాం. ఎరువును మేము అందరికీ అందించి ఏర్పడేస్తాం. కేంద్ర ప్రభుత్వం సక్రమంగా పంపిణీ చేయడం లేదు, సక్రమంగా సరఫరా చేయడం లేదు. ఈ లోపం అంతా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. 42% రిజర్వేషన్లను బీసీలకు కల్పించిన తర్వాతనే ఎలక్షన్స్కు వెళ్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల నుంచి.